అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. ఇది హెల్త్కి చాలా మంచిది, పిల్లలు పెద్దవాళ్ళకి కూడాను. ముందుగా పల్లీలు తీసుకున్నానండి. పల్లీల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. పల్లీల్ని దోరగా వేయించుకోవాలండి. పొట్టు ఊడిపోతే బాగుంటుంది, పొట్టుతో వేయలేం కదా. తర్వాత బాదం పప్పు తీసుకున్నాను. ఇవి సుమారుని వేస్తున్నానండి లడ్డు చేయటానికి. ఇప్పుడు ప్రతి ఫుడ్లో కూడా కల్తీలు ఉంటున్నాయి కదా, మనకి సరైన పోషకాలు ఉండటం లేదు. అందుకని చెప్పేసి ఈరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నాను. తర్వాత జీడిపప్పు తీసుకున్నానండి, ఇది కూడా సుమారుని వేసుకున్నాను. తర్వాత ఇవి అవిసె గింజలండి. ఇప్పుడు దీన్ని కూడా కొంచెం వేయించుకోవాలి. పల్లీలు, బాదం, అవిసె గింజల్ని కూడా వేయించుకోవాలి. తర్వాత ఇది పిస్తా పప్పు అండి. ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్తీ ఫుడ్ అండి. ఈ డ్రై ఫ్రూట్స్తో లడ్డు చేస్తున్నాను. దీనిలో ఇంకా వెండి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. వెండి కొబ్బరి, ఖర్జూరం కూడా వేయచ్చు. నేనైతే ఈ 5 రకాలతో చేస్తున్నాను. పల్లీలు, బాదం, జీడిపప్పు, పిస్తా పప్పు, అవిసె గింజలు. ఈ బాదం పప్పుల్ని కూడా వేయించుకోవాలండి. కొంచెం లైట్గా వేగితే సరిపోతాయి. ఇలా దీనిలో నెయ్యి అవసరం లేదండి, ఊరికే డ్రైగా వేయిస్తే సరిపోతుంది. ఈ బాదం కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఈ అవిసె గింజల్ని వేయించుకోవాలండి. దీనిలో వేయించేటప్పుడు నెయ్యి అవసరం లేదండి. ఈ అవిసె గింజల్ని కూడా చక్కగా సిమ్లో పెట్టి వేయిస్తే చక్కగా పప్పులు కూడా లోపల వరకు కూడా వేగుతాయండి. ఇలా సిమ్లో పెట్టి ఈ అవిసె గింజలు హెల్త్కి చాలా మంచిదండి. ఇవి సుమారుని వేసుకున్నానండి, అన్నీ కూడా అందాజాగా. లేదంటే కనుక కొలత ప్రకారం కూడా చేసుకోవచ్చు. ఇవి పల్లీలు వేయించినవి పొట్టు తీసి, బాదం, జీడిపప్పు, పిస్తా పప్పు, అలాగే అవిసె గింజలు అన్నీ కూడాను. దీనిలోకి చక్కెర వాడుకోకుండా నేను బెల్లం వేసుకుంటున్నానండి. బెల్లం పౌడర్ ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు అలాగే వీటిని ఒక్కొక్క దాన్ని మిక్సీ పట్టుకోవాలండి. ముందుగా పల్లీలు మిక్సీ వేస్తున్నాను. ఇవి పల్లీలు కూడా పాకం పట్టి చేస్తే వేరుగా ఉంటుంది. ఇలా కొంచెం బరకగానే పట్టుకోవాలండి పల్లీల పౌడరు. తర్వాత ఒక్కొక్కటి బాదం, అవిసె గింజలు, జీడిపప్పు, ఈ పిస్తా పప్పు అన్నీ కూడా మిక్సీ పట్టుకున్నాను. ఇలా ఒక్కొక్కటి పౌడర్ చేశానండి. మరీ మెత్తగా కాదండి, మనం అదే రోట్లో దంచితే ఆయిల్ బయటకు వస్తుంది. ఇలా మిక్సీలో వేస్తే కనుక ఇలా మొత్తాన్ని కూడా ఇలా మిక్స్ చేసుకోవాలండి. సబ్స్క్రైబర్స్ పెరగడం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ మీరు కూడా చేసి ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. ఈ పౌడర్లన్నీ కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలండి. దీనిలో మనకి ఇష్టం ఉంటే చక్కెర కూడా వేసుకోవచ్చు. నేనైతే బెల్లం పౌడర్ వేస్తున్నానండి. దీన్ని మొత్తం కూడా ఇలా వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలండి. దీనిలో నెయ్యి ఎక్కువ పట్టదండి, కొంచెం 2 స్పూన్స్ అయితే సరిపోతుంది నెయ్యి అనేది. మనం నెయ్యి వేస్తేనే బాగుంటుందండి, కొంచెం అయినా సరే. 3 యాలకులు చితకొట్టేసానండి. తర్వాత ఇవి మొత్తం కూడా కలుపుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుందండి నెయ్యి. మనకి ఇంకా కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. మనకి ఉండగట్టడానికి వస్తే సరిపోతుంది. కాస్త నెయ్యి ఎక్కువ తినాలి అనుకుంటే కొంచెం ఇంకెక్కువ వేసుకోవచ్చండి. ఇలా ఒక్కొక్కటి ఉండలు చుట్టుకోవటమేను. ఇవి డ్రై ఫ్రూట్స్ హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు మనం తినే ఆహారంలో కనీసం నెలలో 2 టైమ్స్ అన్నా చేసుకోవాలండి ఇలా హెల్తీ ఫుడ్. ఇలా చేశాను ఒక్కొక్కటి. విడిగా పప్పులు తినే కన్నా కూడా ఇలా చేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ అవిసె గింజలు, జీడిపప్పు, పిస్తా, పల్లీలు, ఈ బాదం పప్పు, వీటితోటి ఇవి కాక కొబ్బరి, ఖర్జూరం కూడా వేసుకోవచ్చండి. అయిపోయిందండి డ్రై ఫ్రూట్స్ లడ్డు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమార్.